నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్‌లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా! సో, ప్రీవియస్ వీడియోలో మనం క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్, థర్డ్ క్వెషన్, ఫోర్త్ క్వెషన్ చూసాం కదా! సో, ఇప్పుడు ఫిఫ్త్ క్వెషన్‌లో మనకి కవి పరిచయం కంపల్సరీగా ఈ పర్సన్ గురించే వస్తది. అస్సలు ఎవరు డిఫరెంట్ నేమే ఇవ్వరు. ఎగ్జాక్ట్‌లీ ఇదే రాయాలి. సో, ఇదే రాసేస్తే మనకి ఈ బిట్ అనేది అయిపోతది. సో, ఇలాంటి బిట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే రాయడానికి ఈజీ అవుతది. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా వస్తది కాబట్టి ఇది ఎగ్జాక్ట్‌గా నేర్చుకుని వెళ్ళి రాసేస్తే అయిపోతది. సో, ఇది మనకి కవి పరిచయం. ఎవరి గురించి? పుల్లెల శ్రీరామచంద్రుడు. సో, ఫస్ట్ ఇప్పుడు మనము ఈయన కవి పరిచయం ఏముందో చూద్దాము. ద ప్రెజెంట్ లెసన్ వైజ్ఞానిక సంహిత ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్ వైజ్ఞానిక షణ్ముఖం రిటర్న్ బై పుల్లెల శ్రీరామచంద్రుడు. సో, వైజ్ఞానిక సంహిత అనే ఎస్సే ఆన్సర్ ఉందంట. సో, ఆ లెసన్ అనేది మనకి ఎక్కడి నుంచి తీసుకున్నారంట? వైజ్ఞానిక షణ్ముఖం అనే బుక్ నుంచి తీసుకున్నారంట. సో, ఎవరు రాశారంటే ఇది? పుల్లెల శ్రీరామచంద్రుడు అనే కవి రాశారు. సో, ఇతని గురించే మనకి రాయమని చెప్పినారు. ఈ క్వశ్చన్లో ఏంటిది? కవి పరిచయం. ఇన్ దిస్ బుక్ పాణిని, కానడ, కౌటిల్య, ఆర్యభట్ట, వరాహమిహిర అండ్ భాస్కరాచార్య టోటల్ 6 scientists scholars introduction the poet has given. సో, ఇది ఏదైతే బుక్ ఉందో ఇందులో ఏం చేసినాడంట? ఇక్కడ ఇచ్చిన 6 సైంటిస్ట్ నేమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి గురించి అందులో ఇంట్రడక్షన్ అనేది చెప్పినాడంట. అలాంగ్ విత్ జనరల్ ఇంట్రడక్షన్ ద పోయట్ టేకెన్ కేర్ ఇన్ స్టడింగ్ their detailed scholarship in the subjects and their principles are also given in his book. సో, ఓన్లీ ఇంట్రడక్షనే కాదు, వాళ్ళు ఏవైతే దేంట్లో ఎక్కువ మంచిగా చదువుకున్నారు, లైక్ సాంస్క్రిట్లో ఏమేమి వచ్చు, ఏమేమి బుక్స్ చదువుకున్నారు, వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఎందులో ఎక్స్పర్ట్స్, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాడంట. దే ఆర్ లింగ్విస్టిక్, అటామిక్ థియరీ, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ అండ్ ఎకనామిక్స్ ఇన్ హిస్ బుక్. సో, ఇవన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండంట తన బుక్లో. ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు వాజ్ ఆనర్డ్ విత్ టైటిల్ పద్మశ్రీ. పద్మశ్రీ అనే అవార్డు వచ్చిందంట. మహామహోపాధ్యాయ అనే అవార్డు కూడా వచ్చిందంట. ఎవరికి? శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు అనే కవికి. హీ హ్యాస్ ఏబుల్ నాలెడ్జ్ ఇన్ ఆల్ శాస్త్రాస్. అన్ని శాస్త్రాల మీద మంచి నాలెడ్జ్ అనేది ఉందంట తనకి. సత్యవతి అండ్ సత్యనారాయణ శాస్త్రి వర్ ద పేరెంట్స్ ఆఫ్ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు. సో, సత్యవతి సత్యనారాయణ శాస్త్రి అనే వీళ్ళెవరు? ఇతని పేరెంట్స్. హీ లర్న్ట్ సాహిత్య వ్యాకరణ వేదాంత. ఇతనికి సాహిత్యం వచ్చు, వ్యాకరణ అంటే గ్రామర్ వచ్చు, వేదాంతాలు కూడా వచ్చంట. శాస్త్రాస్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. సో, ఇతను ఏం చేస్తుండే? శాస్త్రాలని చిన్న ఉన్నప్పటి నుంచే రాస్తుండే అంట. He was appointed as a professor in ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇతన్ని ప్రొఫెసర్గా తీసుకున్నారంట. హీ రోట్ మోర్ దాన్ 180 బుక్స్. ఇతను 180 బుక్స్ కంటే ఇంకా ఎక్కువ బుక్స్ కూడా రాసిండంట. మెనీ బుక్స్ పర్టైనింగ్ టు కావ్య, రూపక, వ్యాఖ్యాని అండ్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ మెనీ శాస్త్రాస్ కావ్యాస్. సో, ఇతను చాలా కావ్యాలు, రూపకాలు, ఇంకా వ్యాఖ్యాని ట్రాన్స్లేషన్స్ చేసిండంట ఆఫ్ మెనీ శాస్త్రాస్. అంటే ఒక లాంగ్వేజ్లో ఉంటే ఇంకో లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడము, వీటిని శాస్త్రాలని, కావ్యాలని, పోయమ్స్ అవన్నిటిని. సో, ఇతను అందులో స్పెషలిస్ట్ అనమాట. హీ వాజ్ ఆనర్డ్ విత్ వేదాంత విశారద, విశ్వభారతి, కాళిదాస, జ్ఞానరత్న ఎక్సెట్రా. సో, హానర్డ్ విత్ అంటే ఏంటిది? ఇవన్నిటిని తన్ని సత్కరించారంట. ఏమేమితోని? వేదాంత విశారద, విశ్వభారతి, కాళిదాస, జ్ఞానరత్న ఎక్సెట్రా. తర్వాత 2015లో ఇతను చనిపోయినాడంట. సో, ఇంత రాస్తే సరిపోతుందా అంటే మీరు కావాలంటే గూగుల్లో నుంచి ఇంకా పుల్లెల శ్రీరామచంద్రుడు అనే పర్సన్ గురించి మ్యాటర్ తీసుకొని ఇంకా కొంచెం కావాలంటే ల్యాగ్ చేయొచ్చు. లేదు ఇంతే రాస్తామంటే మీ ఇష్టం రాయొచ్చు. బట్ ఇక్కడ మీరు ఇంతే నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇందులో ఇంకా 2-3 లైన్స్ ఎగిరిపోతే ఇంకా చిన్నగా కనిపిస్తుంది. సో, మ్యాటర్ ఎంత ఎక్కువ నేర్చుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం కొన్ని పాయింట్స్ మర్చిపోయినా సరే మనకు కొంచెం ఎక్కువ రాసినట్టు కనిపిస్తుంది. సో, గూగుల్లోకి వెళ్ళి కొంచెం మ్యాటర్ తీసుకొని నేర్చుకుంటే బెటర్.
సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో మాత్రం ఇంతే ఇచ్చినారు. సో ఫస్ట్ ఏమంటున్నారు, ఇతనంట 6 సైంటిస్ట్ గురించి ఇంట్రడక్షన్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఎందులో స్పెషలిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిండంట ఒక బుక్లో. ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ గురించి అటామిక్ థియరీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ, ఫిలాసఫీ, ఆస్ట్రానమీ, తర్వాత ఎకనామిక్స్, ఇవన్నిటి గురించి కూడా చెప్పినాడంట. ఇతను చాలా శాస్త్రాలు అన్నిటి మీద నాలెడ్జ్ ఉందంట. చిన్న ఉన్నప్పటి నుంచి బుక్స్ రాస్తుండంట శాస్త్రాల మీద. అట్లా 180 కంటే ఇంకెక్కువ బుక్సే రాసిండంట. ఇంకా చాలా శాస్త్రాలని ఇంకా కావ్యాలని ట్రాన్స్లేట్ చేసిన పేరు కూడా ఉందంట. ఇంకా ఇతను ఒక ప్రొఫెసర్గా కూడా వర్క్ చేసిండంట ఉస్మానియా యూనివర్సిటీలో. పద్మశ్రీ ఇంకా మహామహోపాధ్యాయ అనే అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇంకా చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. చాలా గ్రేట్ పర్సన్ అంటే ఇతను. ఇంకా ఇతను ఎప్పుడు చనిపోయినాడు, 2015లో చనిపోయినాడు. ఇతని పేరెంట్స్ ఎవరు, సత్యవతి సత్యనారాయణ శాస్త్రి. సో ఇది మనకి 5th బిట్. ఎగ్జాక్ట్లీ ఈ పర్సన్ గురించి కవి పరిచయం వస్తుందని ఫిక్స్. సో మీరు ఇతన్ని కవి పరిచయం నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో 6th క్వశ్చన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.